Because ఎందుకంటే Abraham knows అబ్రహాం తెలుసు when God promised దేవుడు వాగ్దానం చేసినప్పుడు he can give 10,000 Isaacs like this. ఒక 10,000 మంది ఇస్సాకులు అటువంటి వారిని ఇవ్వగలడు. This kind of worship God needs. ఓ ఇటువంటి ఆరాధన దేవుడికి అవసరమై ఉన్నది. This is the worship. ఓ ఇది ఆరాధన అయి ఉన్నది. With a full heart, ఓ పూర్ణ హృదయంతో, with a full strength, పూర్ణ బలంతో, with a full soul. పూర్ణ ఆత్మతో. God saying, దేవుడు చెప్తున్నాడు this is the worship. ఇదే ఆరాధన అయి ఉన్నది. What kind of worship we are doing today? ఓ మనం ఈ రోజు ఎటువంటి ఆరాధన చేస్తూ ఉన్నాం? Opening the purse, పర్స్ ఓపెన్ చేసి keeping all the good notes backside, ఆ యొక్క మంచి నోట్లన్నీ వెనకాల పెట్టేస్తాం. and seeking the 10 rupees note also, ఆ యొక్క 10 రూపాయల నోట్లో కూడా very dirty note, ఓ చాలా చెత్తగా ఉన్న నోట్ తీసుకుని and taking, but it's already dirty, అది ఎప్పటికే నలిగిపోయి ఉంది, crushed, నలిగిపోయి ఉంది. and taking that note, మరి ఆ నోట్ తీసుకుని making like this. ఓ ఇంకా దాన్ని నలిపేసి, Because when I put, ఎందుకంటే నేను అది లోపలికి వేసినప్పుడు nobody want to see what I am putting. ఓ నేను ఏదైతే వేస్తున్నారో అది ఎవరో చూడకూడదు. When he's doing like that, ఎందుకంటే అది అలా చేస్తూ ఉన్నప్పుడు the note is already turned out. ఆ నోట్ ఇప్పటికే చిరిగిపోయి ఉంది. అది Then put it inside. అది లోపలికంటే వేసేసి, This is our worship. ఇదే మన ఆరాధన అయి ఉన్నది. When your brother-in-law, your son-in-law comes, మీ యొక్క అల్లుడు గాని లేకపోతే మీ యొక్క బామ్మర్ది గాని బావ గాని ఎవరైనా వచ్చినప్పుడు then you say to your husband, మీరు మీ యొక్క భర్త చెప్తారు, go, my son-in-law comes, ఓ వెళ్ళు మా అల్లుడు వచ్చాడు, my daughter-in-law comes, అదిగో మా కోడలు వచ్చింది, go, ఓ వెళ్ళు, get mutton, ఓ వెళ్ళు మటన్ తీసుకురా, good fat mutton. ఓ మంచి కొవ్వు పట్టేసిన మాంసం తీసుకురా, I will cook it today. ఓ నేను ఈ రోజు వండుతాను, Personally putting this sauce and that ఓ sauce. ఇదిగో ఈ సాస్ వేసి ఆ సాస్ వేసి. Then suddenly the phone call comes. అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది, Today our pastor is going to come. ఓ ఈ రోజు మా పాస్టర్ గారు రాబోతున్నారని. Go and bring 3 eggs. ఓ వెళ్ళి 3 గుడ్లు తీసుకురా. Not 6 also. ఓ 6 కూడా కాదు, One for you, ఒకటి మీకు, one for pastor. ఒకటి పాస్టర్ గారికి, ఒకటి నాకు. This is how we worship God. ఇది దేవుడిని మనం ఆరాధించే విధానం అయి ఉన్నది. But how Abraham received God? కానీ అబ్రహాము ఏ విధంగా దేవుడిని స్వీకరించాడు? When God came to Abraham's cave, దేవుడు అబ్రహాము యొక్క గుడారం దగ్గరికి వచ్చినప్పుడు he's not waiting to come closer. ఓ కనీసం దగ్గర రావడానికి కూడా అంతసేపు కూడా ఎదురు చూడలేదు. Stood up అతను లేచాడు, and ran towards God దేవుడి దగ్గరికి పరిగెత్తాడు, and fell before him. ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. A brother, the old age man, ఓ ఆయన వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి bowing before a young man. ఓ ఒక యవ్వనస్తుడు ముందు సాష్టాంగపడ్డాడు. He's not saying that my back problem, ఓ అతను ఈ విధంగా చెప్పట్లేదు, నా వెనకాల వెన్నుముక పని my చేయట్లేదు, back pain. ఓ ఇదిగో నాకు నడుము నొప్పి My this pain and that pain. ఓ నాకు ఇదిగో ఈ నొప్పి ఆ నొప్పి అని. No, no, no. లేదు లేదు, He ran to God. అతడు దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ Bow down వెళ్ళాడు. before him. మరియు దేవుడి ముందు సాష్టాంగపడ్డాడు. He said, మరియు చెప్పాడు, Take here. ఓ ఇక్కడే ఉండు, I just come. నేను ఇప్పుడే వస్తాను. And he went there. మరి వెంటనే వెళ్ళాడు, And he prepared the meals. మొత్తం ఆయన భోజనం అంతా సిద్ధపరిచాడు. And the Bible says, మరి బైబిల్ చెప్తుంది, put everything before God. ఓ దేవుడి ముందు అవన్నీ కూడా సిద్ధపరిచి పెట్టాడు. Standing there మరి అక్కడ నిలబడి ఉన్నాడు, and watching how God is. మరియు దేవుడు ఏ విధంగా తింటున్నాడు అన్న దాన్ని చూస్తూ ఉన్నాడు నిలబడి. This is the character ఇదే వ్యక్తిత్వం అయి ఉన్నది. of receiving God. దేవుణ్ణి స్వీకరించే విధానం ఇదే. How we receive God? మనం ఏ విధంగా దేవుడిని స్వీకరిస్తాం? Pastor, like today I am on the way, Vijayawada. ఓ పాస్టర్ గారు, నేను విజయవాడ వచ్చే మార్గంలో ఉన్నాను, I'm planning to come your home. ఓ నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. No, brother. ఓ లేదు We are సహోదరుడా, not at home. ఓ మేము ఇంటి దగ్గర లేము. And telling to the wife, అప్పుడు భార్యతో చెప్తారు, close the door. ఓ తలుపులేసేయ్, Outside. ఓ బయటేసేయ్, Come in the backside. ఓ వెనకాల దూరం నుంచి వచ్చే లోపలికి. The pastor is going to come. ఎందుకంటే పాస్టర్ గారు If he రాబోతున్నారు. comes, ఒకవేళ ఆయన వస్తే I will bam. ఓ కష్టమాట ఏదో చెప్తూనే ఉంటాడు. He took a Bible ఆయన బైబిల్ తెస్తాడు, and said bam. మరి ఏదో చెప్తూనే ఉంటాడు. ఇంకా
close the door in front ఆ యొక్క ముందడు వెళ్లి ఆ డోర్ వేసి and come in the back door. మళ్ళీ ఆ యొక్క వెనకాల ద్వారం నుండి లోపలికి రా. The pastor comes and calls. అప్పుడు పాస్టర్ గారు వచ్చి ఫోన్ చేస్తారు. Our brother, we are urgently went to hospital. ఓ సహోదరుడు, మేము అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాం. Somebody admitted. ఓ ఎవరో హాస్పిటల్ జాయిన్ అయ్యారు And pray. మరి ప్రార్థన చేయి. And the pastor also sincerely praying. ఇప్పుడు పాస్టర్ గారు కూడా చాలా యథార్థంగా ప్రార్థన చేస్తారు. But actually they are not in the hospital. కానీ నిజానికి వారు హాస్పిటల్లో కూడా లేరు. They are sitting inside. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు. My dear brother, my sister. నా ప్రియ సహోదరుడు సహోదరి, Believing in one God is not sufficient. ఓ ఒకే ఒక్క దేవుడు నమ్మడం అనేది సరిపోదు. There is only one part. ఓ అది కేవలం సగభాగం మాత్రమే. Giving yourself to that God. ఓ మీకు మీరే దేవుడికి సమర్పించుకోవడం. That is the first commandment. అదే మొదటి ఆజ్ఞ అయి ఉన్నది.